విజువల్స్ అయితే వేరే ఉన్నాయన్న. నిజంగా విజయ్ దేవరకొండ అంటే ఈ సినిమా అంటే ఓపెన్ చేసి చూసేదాకా కూడా నేను ఎన్టీఆర్ సినిమా వార్ 2 అయినా లేకపోతే దేవర 2 అయినా టీజర్ రిలీజ్ చేసిన అనుకున్నా. ఎందుకంటే ఎన్టీఆర్ వాయిస్ ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏది మన బ్లాక్ లో సలార్ విజువల్స్ టైప్ లో ఉన్నాయన్న. అది చూసి ఇది వచ్చింది ఏంటి అని అప్పుడే రిలీజ్ చేసింది అనుకున్నా. తర్వాత చూసి అర్థమైంది. కానీ విజయ్ దేవరకొండ ఖచ్చితంగా హిట్ కొట్టే ఛాన్స్ అయితే ఉందన్న. ఎందుకంటే లుక్ ఎవర్ గ్రీన్ అన్న, చాలా బాగుంది లుక్. పర్సనాలిటీ గానీ, ఆ హెయిర్ స్టైల్ గానీ, ఆ విజువల్స్ గానీ చాలా బాగుందన్న. ఎవరు గానీ ఈ సినిమాటోగ్రఫీ చేశారో సినిమాటోగ్రఫీ వాడికి దండం పెట్టాలి. దీనికి ప్లస్ ఏంటంటే అనిరుద్ధ్ బీజిఎం ఒకటి బాగా ప్లస్ ఏందన్న. గూస్ బంప్స్ తెప్పించినాయి. వచ్చి 2 నిమిషాలు అయింది కానీ దాంట్లో గూస్ బంప్స్ తెప్పించినాయి. ఇంకొకటి మన ఎన్టీఆర్ గారి వాయిస్ అన్న. ఎన్టీఆర్ గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే గూస్ బంప్స్ తెప్పించినట్టు, అంటే ఒక రక్తపు మడుగుల్లో మాట్లాడినట్టు మాట్లాడతారన్న. అసలు అది గొంతు, ఆయన గొంతులో వచ్చి ఆ బేసు పులి గాండ్రి ఇచ్చినప్పుడు ఎట్లా బేస్ వస్తుందో అట్లా బేస్ వస్తుందన్న. అంటే అంత భయం అవుతుంది. అంటే ఆ విజువల్స్ కి ఆయన మాట్లాడే మాటలు ఎట్లా గుండె పగిలిన మాటలు మాట్లాడుతున్నప్పుడు వచ్చి ఆ వైబ్ అయితే అర్థమవుతుంది. నిజంగా వేరే ఏ హీరో అయినా వాయిస్ ఓవర్ ఇచ్చుంటే అసలు దీనికి సింక్ అయ్యేది కాదు. సో ఎన్టీఆర్ గారు వాయిస్ ఇవ్వడం చాలా ప్లస్ అయింది. విజయ్ దేవరకొండకి ఎన్టీఆర్ ఆశీస్సులు అయితే ఉన్నాయి. సో ఈసారి విజయ్ దేవరకొండని ఎవ్వరూ ఆపలేరు. ఎంత మంది ట్రోల్ చేసినా విజయ్ దేవరకొండ గారు మీరు లైగర్ ఒక డైలాగ్ చెప్పారు, 200 కోట్ల నుంచి స్టార్ట్ చేస్తా అని. ఈ సినిమాకి మీరు 200 కోట్లు పక్కా రాసి పెట్టుకోండి. హిట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. పాన్ ఇండియాలో ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ అనే వ్యక్తి తెలియదు. కానీ ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. లైన్ ఎలా ఉంటది అనుకున్నా? లైన్ ఏందనుకున్నా? అసలు లైన్ అర్థం కాలేదన్న. నిజంగా మొత్తం నాకు బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ మూవీ టైప్ లో అనిపించింది. నిజంగా బాలీవుడ్ రేంజ్ మూవీ అని అనిపించింది. ఎందుకంటే ఫైట్ సీన్స్ ఉన్నాయి, విజువల్స్ ఏమో నీ అమ్మ ఈ తెలుగు సినిమా విజువల్స్ కాదు, ఇది అప్డేటెడ్ తెలుగు మూవీ విజువల్స్ ఉన్నట్టున్నాయి, హాలీవుడ్ విజువల్స్ ఉన్నాయి. అట్లనే అనిపించింది అన్న. హాలీవుడ్ విజువల్స్ అయితే ఖచ్చితంగా అనిపించినాయి అన్న. నాకు తెలిసి నాకు ఒక హ్యాపీనెస్ వచ్చింది. అమ్మ తెలుగు ఇండస్ట్రీలో అసలు ఇప్పుడు వచ్చే సినిమాలు ఉన్నాయన్న. నాకు తెలిసి ఇండియా వేరే కంట్రీస్ కి వెళ్తే నువ్వు పలానా ఇప్పుడు దాకా అల్లు అర్జున్ ప్రభాస్ అన్నారు, నువ్వు నెక్స్ట్ నువ్వు ఖచ్చితంగా నువ్వు విజయ్ దేవరకొండ ఊరోడివా అని అంటారు. ఖచ్చితంగా ఆ లెవెల్ అయితే ఉందన్న. నువ్వు తెలుగోడివా అన్నట్టున్నాయి. అంటే మాస్ అనిపిస్తుంది అంటే చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మాస్ హై లెవెల్. నాకైతే స్టోరీ అనిపిస్తుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 రేంజ్ ఉందన్న. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 రేంజ్ ఉంది. ఏ మాత్రం తగ్గనట్టుంది. అక్కడ అసలు ఎంతమంది రౌడీలు, ఎంతమంది గుండాలు, పోలీసులు, గన్లు, స్నైపర్లు చచ్చిపోవడాలు, జైల్లో కొడతారు, రక్తము, చెమటలు, చిన్న కటింగ్, ఏదో పోలీసు వాడిని అంటే నక్సలైట్ ని టెర్రరిస్ట్ ని టార్చర్ పెట్టినట్టు పెట్టడం. అంటే మాస్ అనిపిస్తుందా? అంటే స్టోరీ అసలు అర్థం కాలే అన్న. ఎన్ని ట్రైలర్ చూసాక స్టోరీ అంతా గ్రాస్ప్ అయిపోయింది కానీ అసలు ఇది చూసినప్పుడు అర్థం కాలే.